అవర్ ఛానల్ స్మార్ట్ హనీ జున్ను. నేను మీ హరిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాఖీ పండుగ. రాఖీ పండగకి మా అక్క కొడుకులిద్దరికీ రాఖీ అయితే హనీ అయితే తను పుట్టినప్పటి నుంచి అంటే 1 ఇయర్ తనకి బర్త్డే అయిపోయినప్పటి నుంచి 1 ఇయర్ స్టార్ట్ అయిన నుంచి తనే అయితే రాఖీ కడుతుంది వాళ్ళకి. ఈరోజు ఈ సంవత్సరం ఫస్ట్ టైము మా మా అక్క పెద్ద కొడుకు మహేష్ మిస్ అయింది, కానీ తను హాస్టల్లో ఉండటం వల్ల ఈసారి మా నానికి మా జున్నుకి అయితే హనీ అయితే రాఖీ కడుతుంది. నానియకి అయితే రాఖీ అయితే కట్టేసిందండి. ఇంకా స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నాడు. స్వీట్స్ ఎక్కువ తెప్పించలేదు, కోల్డ్ ఎక్కువ ఉందని చెప్పి జున్నుకి, అందుకోసము కొద్దిగా మాత్రమే తెప్పించాను. ఇంకా వాడు ముందైతే పెట్టలేదన్నీ, ఇంకా అన్నీ తీసుకుంటారు కదా పిల్లలు, ఇంకా నిమ్మ అనేది జలుబు అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి కొంచెం ఒక 2 మాత్రమే అయితే వాడు ముందు పెట్టాను. చాలా సింపుల్గా అండ్ మా ఇంట్లో అయితే రాఖీ ఫెస్టివల్ అయితే జరిగింది. ఇంకా మా నాని అయితే హనీకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశాడు. తర్వాత ఇంకా జున్నుకి అయితే రాఖీ కట్టాలి. ఇంకా హనీ వాడుగానే వచ్చి అదే ప్లేస్లో కూర్చుంటున్నాడు ఇంకా కట్టించుకునేదానికి. ఈలోపు మా నాని అయితే హనీకి 100 రూపీస్ అయితే ఇచ్చాడండి. వాడు కాలేజ్ కదా, అంతకాడికి ఎక్కువ ఎలా వస్తాయి వాడి దగ్గర, చదువుకుంటున్నాడు కాబట్టి అవైతే ఇచ్చాడు. వద్దని చెప్పాను నేను, కానీ ఫ్రీగా కట్టించుకోకూడదని చెప్పి వాళ్ళ చెల్లెల్ని గాజులు తీసుకోమని చెప్పి అవైతే ఇచ్చాడనమాట. తర్వాత మా జున్ను కానీ 100 రూపీస్ ఇచ్చాడు వాళ్ళ అక్కకి. ఆ 200తో ఏమన్నా కొనుక్కోమని చెప్పాను, కానీ తను మనీ సేవింగ్ ఎలా చేయాలనేది చెప్పి తనకైతే నేను హుండీ కిడ్డీ బ్యాంక్ అనేది తీసిచ్చున్నాను. అందులో అయితే వేసుకున్నది ఆ 200 తను. ఈలోపు మా జున్ను చూడండి, రాఖీ కట్టిన తర్వాత స్వీట్ పెట్టు ముందు నాకు అని చెప్పేస్తున్నాడు. తర్వాత లక్కకి కొంచెం తినిపిస్తున్నాడు. ఈ విధంగా అయితే మా ఇంట్లో రాఖీ పండుగ అయితే జరిగిందండి. అర్జుడు అక్షంతలు మా నాన్న వేసాడు కదా, అందుకోసం తను వేయాలనుకుంటుండు, కానీ నువ్వు చిన్నోడు కదా అక్క నీకు వేయాలరా అని చెప్పాను. మా నాన్న అయితే ఇంకా మనీ అయితే ఇచ్చేసాడు. ఇస్తున్నాడు. ఫస్ట్ ఇవ్వలేదు, తర్వాత ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళైతే కొన్ని పిక్స్ అయితే దిగేశారు. వీడైతే డబ్బులు ఎక్కడ పోతాయని జున్నుగాడు డబ్బులు ఇలా పెట్టి చూసుకుంటూ తనకి ఇచ్చినట్టే ఇచ్చి తనైతే తీసుకున్నాడు. ఇంకా మా ఇంటి గృహప్రవేశానికి పటాలు అయితే తీసుకుందామని చెప్పి షాప్కి అయితే వెళ్ళామండి. చూడండి బాగున్నాయి కదా, అన్నీ దగ్గర మెరుస్తూ ఉన్నాయి. వెండి పటాలు అయితే తీసుకోలేదండి, అవి నల్లగా అయిపోతాయి, మనం తుడిచినా కానీ నీళ్ళు చెమ్మ తగిలినా కానీ నల్లగా అయిపోతాయని చెప్పి ఇప్పుడు కొత్త మోడల్లో ఇవి వచ్చున్నాయని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఈ లక్ష్మీదేవి అన్నిట్లకల్లా ఏది బాగుంటుంది అని అన్నీ అయితే పెట్టి చూస్తున్నాము. వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవి, వాటిల్లో కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మా ఆయనకైతే ఇది నచ్చింది, అందుకోసము వీటన్నీ పెట్టేసి అదైతే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకా బట్టల షాప్కి వెళ్ళి హనీకి మాకు అందరికి బట్టలు అయితే తీసుకున్నాము. అదంతా చూపించలేదు, నేను వీడియో తీయలేదు. ఇంకా కృష్ణాష్టమికి మా జున్నునైతే ఈ విధంగా అయితే కృష్ణులాగా రెడీ చేశానండి. చూడండి చాలా చక్కగా ఉన్నాడు కదా, సేమ్ కృష్ణులాగే ఉంటాడు మా వాడు. అందువల్ల కృష్ణాష్టమికి ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇల్లు గృహప్రవేశం వీడియో అనేది నేను తొందరలోనే పోస్ట్ చేస్తానండి. ఇంకా చేయలేదు, వీడియో ఎడిటింగ్ అనేది చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కృష్ణాష్టమి అనేది మేము ఇంట్లోకి నూతన గృహప్రవేశం చేసిన తర్వాతే వచ్చింది, కానీ ఇంకా ఆ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇది కానీ నేను అంటే నైట్ కొన్ని మాత్రం ఫొటోస్ మాత్రమే తీసాను. ఇదండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి.